హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. భయ ఇక మగ జాతి అంతరించిపోవడమే. మగ జాతికి ఎటువంటి షూరిటీ లేదు లైఫ్కి. మన మగ జాతి అంతా అంతరించిపోవడానికి రెడీగా ఉన్నటువంటి ఒక జాతి. కేవలం ఆడవాళ్ళే ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని ఏలే రోజులు వచ్చేస్తున్నాయి. మనం జంబలకడి పొంబలలాగా ఇంట్లో ఉండి మన లైఫ్ ని మనం లీడ్ చేయాలి. అప్పుడు కూడా మన పైన కిషోరసిని పోసి తగలబెడతారు, మనల్ని ఇంట్లో పెట్టి కొడతారు, అన్ని చేస్తారు. అంటే సీన్ రివర్స్ అవుతుంది. గతంలో మన తాతల తండ్రులు ఎలా చేశారు, ఇప్పుడు ఆడజాతి అంతా మగ జాతిని తొక్కేసే ప్రయత్నం అయితే 100% చేస్తున్నారు. దానికి చట్టాలు, న్యాయాలు, న్యాయ వ్యవస్థలు అన్ని కూడా ఫ్రీగా సహకరించేస్తున్నాయి. మగాడంటేనే వ్యవస్థలకి చిన్న చూపు అయిపోయింది. అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. మొన్నటికి మొన్న మనం అతుల్ సుభాష్ కేసు అనేది చూసాం. 4 సంవత్సరాల క్రితం మొగుడు నుంచి వెళ్ళిపోయి కొడుకుని దగ్గర పెట్టుకొని వాడిని చూయించకుండా వీడిని నరకం చూపిస్తూ అతుల్ సుభాష్ ని కోర్టులో కేసులు వేసి జడ్జి వాళ్ళని అందరినీ మేనేజ్ చేసి ఆ జడ్జి కూడా ఈయన కేసును విని నవ్వి 5 లక్షలు ఇస్తే కేసు సెటిల్ చేస్తా అని చెప్పి చివరికి భార్య ఫస్ట్ ₹1 అడిగి ఆ తర్వాత వీడికి ఆస్తులు ఉన్నాయని తెలిసి 3 కోట్లు అడిగి చివరికి వాళ్ళ కొడుకుని చూపించకుండా టార్చర్ చేసి చావు దాకా తీసుకెళ్లారు వాడిని. చివరికి వాడు చెప్పిన మాట ఒకటి మాత్రం నాకు ఇప్పటికీ గుండెల్లో అలాగే ఉండిపోయింది. నేను చిన్నప్పుడు నువ్వు ఎలా ఉంటావో నేను చూశాను, నీ మొహం ఇప్పుడు నాకు గుర్తుకు రావట్లేదురా. 4 సంవత్సరాలు అయిపోయింది కదా, నువ్వు ఎలా ఉంటావో చూడాలంటే నీ 1 ఇయర్ ఆ టైంలో ఉన్నటువంటి ఫొటోస్ తీసి చూసుకుంటే నువ్వు నా కొడుక అని నాకు అనిపిస్తుంది అని అతుల్ సుభాష్ రాసినటువంటి ఆ లేఖలో పాయింట్ ప్రతి ఒక్క గుండెను కరిగించవలసిందే. అసలు ఎందుకు ఈ ఆడవాళ్ళు ఇంత నిరంకుశంగా తయారవుతున్నారో అర్థం కావట్లేదు. ధనాశ, సంపాదించే స్తోమత ఉండదు, ఊరక డబ్బులు రావాలి, వాడి మీద వీడి మీద పడి బతికేయాలి. ఇటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు మాత్రం ఆడవాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉంటే బెటర్. పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళు టార్చర్లు పెట్టి 498 కేసులు పెట్టి మొగాడిని జైలుకి తిప్పి 7, 8, 9, 10 కేసులు పెట్టి రోజు కోర్టుల చుట్టూ తిరిగి సంపాదించేది మొత్తాన్ని ఆశాంతం నాకేస్తారనమాట. ఇంత దరిద్రమైన క్యారెక్టరిస్టిక్స్ ఆడవాళ్ళు డెవలప్ అయినందుకు చాలా చాలా చిరాగ్గా ఉంది నాకు. ఓకే, సంపాదించే దమ్ము ఉండదు కానీ ఊరికొస్తే మాత్రం దొబ్బి తింటారు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మగవాడికి ₹15,000 ఫోన్ కొనుక్కుంటే సరిపోద్ది, ఆడపిల్లలకు మాత్రం ఐఫోన్లు కావాలి. ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. 1,20,000, 1,50,000 పెట్టి తల్లిదండ్రులు మరి ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారో. కొంతమంది ఎన్నో కష్టపడి కొనుక్కునే వాళ్ళు ఉంటారు, ఇన్స్టాల్మెంట్లో కొనుక్కునే ఉంటారు. కానీ పక్కనే ఎవడో ఇస్తే తీసుకొని వాడికి ఫేవర్ చేసి వాడుకుంటారు కదా, అట్లాంటి ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. అయితే అతుల్ సుభాష్ కేసు మనం క్లియర్గా మర్చిపోకముందే ఢిల్లీలో ఇంకో సంఘటన జరిగింది. ఇక్కడ కూడా పాపం ఒక కేఫ్ రన్ చేస్తున్నటువంటి పర్సన్ తను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. తన పేరు పునీత్. ఒక కేఫ్ రన్ చేస్తున్నాడు, ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరు విడిపోదాం అనుకున్నారు, విడిపోయారు. అన్ని సెటిల్మెంట్స్ అయిపోయినాయి, కోర్టులో కేసులు అన్నీ ఉన్నాయి, సెటిల్మెంట్స్ అయిపోయినాయి. కానీ ఇప్పుడు మళ్ళీ వచ్చి నీ ప్రాపర్టీస్ లో కూడా, నీ బిజినెస్ లో కూడా నా పేరు పెట్టావుగా పార్ట్నర్ గా, నీ బిజినెస్ లో కూడా నాకు ఇచ్చేయని అడుగుతుందంట. ఏం చేయాలో అర్థం కాక ఉన్న ఆస్తి మొత్తం దోచిపెట్టి బిజినెస్ లో కూడా ఏదో భార్య కదా అని తన పేరు పెట్టిన పాపానికి మొత్తం బిజినెస్ ఇచ్చేయమని కూర్చున్నప్పటికీ ఈ పునీత్ ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది. ఇది ఢిల్లీలో జరిగింది. కళ్యాణ్ విహార్ ప్రాంతానికి చెందిన పునీత్ ఖురానా 40 years, పాపం 40 సంవత్సరాలు. అతని భార్య మౌనికా జగదీష్ ఇద్దరు కలిసి వుడ్ బాక్స్ కేఫ్ అనే బేకరీ పెట్టారు. వుడ్ బాక్స్ కేఫ్ అంట ఆ బేకరీ పెట్టారు. అది బాగా సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. అందుట్లో కూడా షేర్ కావాలి. కొంతకాలంగా వీరిద్దరి మధ్యలో గొడవలు జరగడంతో విడాకులు తీసుకోగా ఆ కేసు కోర్టులో నడుస్తూ ఉంది. పునీత్ తన భార్య మౌనిక ఫోన్ చేసి మనం విడాకులు తీసుకున్నాం, కానీ నేను ఇంకా వ్యాపార భాగస్వామిని, నాకు రావాల్సిన మొత్తాన్ని చెల్లించాల్సిందే అంటూ వేధింపులకు గురి చేసింది. ఎంత ఘోరంగా ఉన్నారండి వీళ్ళు. ఆవిడెవరో ఒక ఆవిడంట 7 హస్బెండ్స్ పైన 498 కేసు పెట్టి, 7 హస్బెండ్స్ అంటే అర్థం చేసుకోండి. పెళ్లి చేసుకోవటం, ఒక 6 నెలలు తనతో కలిసి ఉంటాం, 7వ నెలలో కేసు పెడతాం, నన్ను హింసించాడు, నన్ను చిత్రించాడు. పెళ్లి చేసుకుని 7 భర్తలతో 6 నెలలు సంసారం చేసి ఆ తర్వాత మళ్ళీ 498 కేసు పెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి మనోవర్తి కింద దగ్గర 7 నుంచి 8 కోట్లు లాగింది అనేసి జడ్జి గారు చెప్పడం జరిగింది. అసలు ఎలా జరుగుతుంది, ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారంటూ.
అలాగే ఇప్పుడు ఈవిడ కూడా పాపం తన భర్త అన్నీ ఇచ్చేసి తన్ని విడగొట్టి వదిలేసినప్పటికీ, తన ఆస్తులు అన్నీ ఇచ్చేసినప్పటికి కూడా బిజినెస్‌లో ఉన్నటువంటి భాగస్వామిగా పేరు పెట్టావు కాబట్టి నేను అన్నిట్లో భాగస్వామిని నువ్వు నాకిచ్చేయి అని చెప్పేసి తనని టార్చర్ చేసింది. ఆ ఫోన్ రికార్డింగ్ అంట ఉందంట పోలీసుల దగ్గర. తనని విచారణకు రావాలంటూ పిలవటం జరిగింది. అసలు ఏంటిది? నేను చెప్పాను కదా ముందే, మగజాతి అనేది ఇకపైన ఏమాత్రం మగజాతి కాదు. రివర్స్ అవుతుంది. చెమ్మలక్కడి పంప జరుగుతుందిక్కడ. గతంలో వాళ్ళని ఇంట్లోనే పెద్దవాళ్ళు ఎందుకుంచారు అంటే అర్థం చేసుకోవాలి మనం. బయటికి రానివ్వకుండా ఎందుకు బందీలు చేశారంటే అర్థం చేసుకోవాల్సింది మనం. కానీ ఆడవాళ్ళకి అత్యంత స్వేచ్ఛ ఇచ్చినటువంటి జనరేషన్ ఏదైనా ఉందంటే అది 80s నుంచి స్టార్ట్ అయినటువంటి జనరేషన్. అత్యంత స్వేచ్ఛ. బయటికెళ్ళొచ్చు, మందులు తాగొచ్చు, పబ్బులకెళ్ళొచ్చు, చిన్న డ్రెస్సులు వేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. అంత స్వేచ్ఛ ఇచ్చి వాళ్ళని అభివృద్ధి కమ్మని మనం వాళ్ళకి మార్గాన్ని చూపిస్తే వాళ్ళేం చేస్తున్నారు? చట్టాలను వాళ్ళు ఫేవర్‌గా రూపొందించాం. వాళ్ళకి కావాల్సిన లయబిలిటీస్ 33% నుంచి 40% రిజర్వేషన్ ఇచ్చాం. వాళ్ళు ఏదైనా బిజినెస్‌లు చేస్తానంటే సబ్సిడీలు ఇచ్చింది గవర్నమెంటు. ఇప్పుడు తిరగబడి భర్తల మీద ఈ విధంగా కేసులు పెట్టి వాళ్ళ జీవితాల్ని, సర్వస్వాన్ని లాగేసుకొని చివరికి వాడిచ్చిన డబ్బుతో విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తూ ఒక అమ్మాయి అయితే అలమనీ ఇచ్చిన తర్వాత ఒక పార్టీ ఇచ్చి డబ్బులు వెదజల్లుతూ పార్టీ చేసుకుంది ఆవిడ. ఆ అలమనీ అలా తీసుకొని డబ్బులు వెదజల్లుతూ పార్టీ చేసుకుంది. ఆ ఫోటోస్ అన్ని ఆ ఫంక్షన్‌లో చింపేస్తూ. ఇంత దరిద్రమైన స్థితికి ఆడవాళ్ళు చేరారంటే అందరిని అనట్లేదు మళ్ళీ. సబ్జెక్ట్ టు కరెక్షన్. అందరు ఆడవాళ్ళని అనేంత పిచ్చి మూర్ఖుడు కూడా నేను కాదు. చాలా మంది 100%లో 5% అద్భుతమైన అమ్మాయిలు ఉన్నారు. దే లవ్ దే ఫ్యామిలీ. దే నో ఎలా కుటుంబాన్ని కట్టుకోవాలి, కుటుంబంతో ఎలా నిలబడాలని. మిగిలిన 95% గురించి నేను మాట్లాడుతున్నాను. సర్దుకుపోయే మనస్తత్వం కలిగిన ఇంకో 5% ఉన్నారు. మిగిలిన 90% మాత్రం అత్యంత దారుణమైన భావదారిద్ర్య స్థితిలో పెళ్లి చేసుకొని డైవర్స్ ఇచ్చేసి అల్మనీ తీసుకుందాం అనే ఆలోచనలో ఉన్నారు. ఇది వాళ్ళ బ్రతుకు. సో మీకు క్లియర్‌గా చెప్తున్నా, రాబోయే రోజుల్లో ఇది పెద్ద విప్లవం చేస్తే తప్పించి ఈ ఆడవాళ్ళ ఆగడాల్ని ఎవడూ ఆపలేడు. మగజాతి అంతరించిపోతుంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో కుటుంబాన్ని కట్టుకొని భర్త, భార్య, పిల్లలతో హ్యాపీగా ఉన్నదే కుటుంబం. అటువంటి కుటుంబం కాకుండా వాడుకొని వదిలేసే ఇటువంటి ఆడవాళ్ళని మనం ఏమాత్రం ఉపేక్షించవలసిన అవసరం లేదు. మీరు చచ్చిపోవటం ఎందుకు? ఫైట్ చేయండి. మీరు చచ్చిపోయే ముందు ఏమైనా చేసి చచ్చిపోండి సమాజానికి. మీరు చచ్చిపోతే మెసేజ్ ఏం రాదు. ఏదైనా చేసి చచ్చిపోండి. మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చచ్చిపోవడం అనేది అంత ఈజీ థింగ్ కాదు. మీరు చచ్చిపోతున్నారంటే దానివల్ల మీ అమ్మ, మీ నాన్న ఎంతమంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అవన్నీ ఆలోచించకుండా ఏదో భార్య ఏదో చేసిందని చచ్చిపోవటం ఎంతవరకు న్యాయం? ధైర్యంగా ఉండాలి. మగోళ్ళ ధైర్యం కూడా కోల్పోతున్నాడా మగోడు? బలాన్ని కోల్పోతున్నాడా అనిపిస్తుంది. సో రాబోయే రోజుల్లో మీరు ప్రతిఘటిస్తే మీకు జరిగిన అన్యాయంపై పోరాడండి. అంతేగాని మీ పైన మీరు పోరాడి మీరు ఇటువంటి బలవన్మరణాలకు పాల్పడకండి. సో నా విజ్ఞప్తి ఒకటే ఇప్పుడున్న యూత్‌కి, మీరు చేసేది తప్పైనప్పుడు ఆ తప్పేదో కరెక్ట్‌గా చేయండి. మీ కుటుంబానికి మీరు తోడుండండి. మిమ్మల్ని ఎవరు మోసం చేశారో వాళ్ళ పైన ప్రతీకారం తెచ్చుకోండి. అంతేగాని సమాజం పైన, మీ పైన మీరు కాదు. నా మ్యాటర్ ఏంటో మీకు అర్థమైంది. నేను చెప్పాలనుకుంది ఏదో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థమైతే మాత్రం కంపల్సరీగా అలాగే చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ సో మచ్. ఐ యామ్ మురళి సైనింగ్ ఆఫ్.